హాయ్ అండి. మనం మకానా కర్రీ ఎలా చేయాలో చూద్దామా? చాలా టేస్టీగా, చాలా ఈజీగా అయిపోతుంది. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ బాగా కాగిన తర్వాత మనం కొద్దిగా మకానాని తీసుకొని అందులో వేసేసుకొని దోరగా మంచిగా వేయించేసుకోవాలి. మకానా వేయించుకొని కర్రీ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మకానా కొద్దిగా మంచిగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక 4, 5 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక టమాటా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. టమాటాతో పాటుగా ఒక 2, 3 వెల్లుల్లి రెబ్బలు కూడా అందులో వేసుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కని చిన్న చిన్నగా తరిగేసి అందులో వేసుకోవాలి. 2, 3 లవంగాలు, ఒక 2, 3 యాలకులు కూడా అందులో వేసేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చక్కగా మంచిగా చాలా స్మూత్‌గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్న కడాయి ఉంది కదా! అందులోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గితేనే కర్రీ మనకి టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత దానిలో రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా 2, 3 స్పూన్స్ కారం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి టేస్ట్ కోసం కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుంటే కర్రీ చాలా బావుంటుంది. ఇవన్నీ వేసుకొని బాగా ఒక 2, 3 మినిట్స్ వేపుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్‌ని అందులో వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం బాగా వేయించుకొని నూనె బాగా పైకి తేలేంత వరకు మనం బాగా వేయించేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. ఇవి బాగా వేగి నూనె పైకొచ్చిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు అందులో వేసేసుకోవాలి. పెరుగు వేసుకొని పెరుగు కూడా బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఒక 2, 3 మినిట్స్ బాగా మగ్గించుకుంటే సరిపోతుంది. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక కప్పు వాటర్ అందులో పోసేసుకోవాలి. కొద్దిగా గ్రేవీ కావాలనుకునే వాళ్ళు ఒక 2, 3 కప్పులు వాటర్ వేసుకొని, అది కొద్దిగా బాగా మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న మకానాని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకుంటే మనకి చాలా టేస్టీ అయిన మకానా కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీనిలో కొద్దిగా కొత్తిమీర తరిగేసుకొని పైన జల్లేసుకుంటే మనకి కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా, చాలా టేస్టీగా మకానా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.